శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మన ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి 12 సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికాడు. అలాగే కుంభరాశి వాళ్ళ జీవితంలో 2025 సంవత్సరం జనవరి 29, 30, 31వ తేదీలలో మీకు అతిపెద్ద సంఘటన మీకు జీవితంలో జరగబోతుంది. అలాగే ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగ మనిషి ఒక కుంభరాశి వారికి వెంటబడుతున్నారు. అయితే కుంభరాశి వారికి 12 ఏళ్ల తర్వాత దొరికిన ఆ శత్రువు ఎవరు, అలాగే వీరి వెంట పడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగ మనిషి ఎవరు? ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జనవరి 29, 30, 31వ తేదీన జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, మొత్తం 9 నక్షత్రాల పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఇక ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం గనక మనము గమనించినట్లయితే ఈ రాశి వారు రహస్య స్వభావులను చెప్పుకోవాలి. అయితే వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. బయట వ్యక్తులకు ఎంత వరకైతే విషయాలు తెలియచేయాలో అంతవరకు మాత్రమే వీరు చెప్తారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా వీరు చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషులు చూస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరికి చెప్పుకోరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఒక విషయం తెలిసినా దాన్ని వారు నలుగురికి చెప్తూ ఉంటారు. ఇక దానికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. కానీ ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు అని చెప్పుకోవచ్చు. అదే విధానంగా కుంభరాశి వారు చాలా తెలివితేటలు కలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటం చాలా కష్టం. ఈ రాశివారు ఇతరులు ఏదైనా సరే చెప్తే దాంట్లో నిజం ఎంత ఉంది లేదు అనేది తేలికగా గ్రహించగలుగుతారు. ఇక కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గనక మనము చూసినట్లయితే ఈ రాశి వారికి భూమి, వాహనం, యంత్ర, యాక్టింగ్, రాజకీయాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక భూముల ధరలు పెరగడం మూలంగా ఈ రాశివారు ధనవంతులయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధానంగా ఈ కుంభరాశి వారి జీవితంలో కొన్ని ఒడిదొడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదాసీదాగా, ఎంతో సాఫీగా సాగిపోతుంది. అలాగే వీరు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారం పరంగా నిజాయితీగా నడవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక కొన్ని సందర్భాలలో ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు మాత్రం చెయ్యరు. ఏమాత్రం కూడా వీరు నిజాయితీని వదిలిపెట్టుకోరని చెప్పుకోవచ్చు. అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి అసలు ఉండదు. ఈ రాశి వారు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం కూడా అవుతుంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు మంచితనం అధికంగా ఉంటుంది. అలాగే పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది. అంటే మీరు పనులు చేసిన చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు వ్యాపార చేసేటువంటి
ప్రదేశంలో కూడా కావచ్చు. మీ కీడును కోరుకునే శత్రువులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు మాత్రము వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకు అంటే కుంభరాశి వారిది మంచి స్వభావం, మంచి మనస్సు. కాబట్టి ఈ రాశివారు ఇతర వ్యక్తులు కూడా అదే విధానంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు. కానీ వారు మాత్రం మీ వెనకాల చేరి గోతులు తవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడానికి చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నా, అంటే మీరు ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేక అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పండుతున్నారు. అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుంచి మనం ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీరు ఒక సంఘటన ద్వారా మీకు తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తను తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధానంగా మీరు వారితో ప్రేమగా ఉండాలి. అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు గనక షేర్ చేసుకున్నారు అనుకుంటే మీ జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారు అంటే ఇక మీ జీవితంలో సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారు అని తెలిసినా కూడా, అలాగే వారు మన కీడును కోరుకున్న వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఇక ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారు అంటే మాత్రం మీ జీవితంలో మీరు సర్దిద్దుకోలేనటువంటి ఒక అతిపెద్ద తప్పు చేసిన వారు అవుతారు. అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. అలాగే మీ జీవితాన్ని మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలను తీసుకోండి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ 2025 సంవత్సరం జనవరి 29, 31 తేదీలలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ శత్రువు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే మీ శత్రువులు ఎవరైతే దగ్గరైతే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తెల్లం చేస్తారు. అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరు ఎంతగానో మోసపోయారని ఈ జనవరి 29, 30, 31 ఈ 3 తేదీలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే విధానంగా 2 ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ జీవితంలోకి ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం ఈ జీవితంలో మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం కొందరిని ఎంత అవాయిడ్ చేసినా కూడా వారు మాత్రం మనతో మాట్లాడడానికి, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, అలాగే బంధాలు కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక అటువంటి ఈ 3 వ్యక్తులు అంటే 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు మనము లైఫ్ టర్నింగ్ పాయింట్ని వింటాం కదా, అలాగే చూస్తూ ఉంటాం కదా. అంతే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుందని అంటే కనుక ఆ పెద్ద మార్పుకు కారణం 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నారు. అలాగే వారు మీతో పాటు బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేసినట్టయితే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహా మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కు తీసుకురాబోతుంది. అంటే మీ జీవితము ఒక పెద్ద మలుపు తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. అంటే ఇంటర్వ్యూస్కు ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూస్లో ఏ విధంగా
మార్పును సాధించాలి. అలాగే ఉద్యోగం సంపాదించాలి. అలాగే మీరు వ్యాపారస్తులు కనుక అయితే వ్యాపారంలో మంచి వారు మీకు చెప్తారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు వారు సూచిస్తుంటారు. అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించటం జరుగుతుంది. ఇటువంటి అంశాలన్నింటిని గురించి కూడా పూర్తి అవగాహనను మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అయితే వారు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి కుంభరాశి వారి జీవితంలో రారు. అంటే వారు ఒక్కొక్కరి దగ్గర ఉంటారు. అంటే ఒకరితో ఒకరు సంబంధం ఉండాలి. అంటే ఒకరు ఇరుగు పొరుగుల వ్యక్తులైతే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా అవ్వచ్చు. అలాగే స్నేహితుల ద్వారా కూడా మీ యొక్క జీవితంలో రావచ్చు అని చెప్పవచ్చు. ఈ విధంగా అయితే ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు. కాబట్టి ఈ ముగ్గురు మనుషులకైతే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలన్నిటివి మీకు తోడుగా ఉంటాయి. ఇక మీ జీవితంలో ఈ 2025 సంవత్సరం నుంచి సక్సెస్ను సాధించడానికి ఆ ముగ్గురు వ్యక్తుల వలన మీకు ఎంతో మేలు అనేది జరగబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం 12 సంవత్సరాలు ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు. ఇక ఈ నెల జనవరి 29, 30, 31వ తేదీలలో దీనికి సంబంధించిన మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే మిమ్మల్ని శ్రేయోభిలాషిగా భావించే వ్యక్తులు ఎవరు, మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, మీ వెనకాల గోతులు తోతున్న వ్యక్తులు కూడా ఎవరు, ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశాలన్నిటికీ కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో మీకు రాబోతుంది. ఈ విధంగా 2025 సంవత్సరం జనవరి 29, 30, 31 తేదీలలోనే మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే గణపతిని పూజించండి. తద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. అలాగే గోమాతను సేవించండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతను ఆరాధించినట్టే. తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీ జీవితంలో మీ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో శుభ ఫలితాలను కూడా పొంది తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఆల్ అండ్ బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకుంటే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి.